కళింగ అంటే ఒరిస్సా, అంటే ఆ మూల నుంచి ఈ మూల దాకా మేమున్నామని చెప్పాలనుకుంటాం బీజేపీ. ఓకే. అంగ భంగ కళింగ అన్నాడు మొన్ననే అమిత్ షా. కాబట్టి ఆ మూడు కొట్టినటువంటిది అంటే దేశం మొత్తాన్ని ఏలినట్టు అవుతుంది. దాని ఇంపాక్ట్ రేపొద్దున ఊపు పెరుగుతుంది. అదే కనుక మమత గెలిచింది అనుకోండి, అతి పెద్ద దెబ్బ కాంగ్రెస్ కి. బీజేపీకి పోయేదేం లేదు. బీజేపీ అస్సాంలో గెలుస్తోంది, పాండిచ్చేరిలో గెలుస్తోంది అంటున్నారు. ఆ రెండు ఓడిందా బీజేపీకి మైనస్. నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఇక ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా బీజేపీకి గడ్డు కాలమే. అదే అవి రెండు గెలిచేసి బెంగాల్లో ఓడి 2 సీట్లు పెరిగినాయి అనుకోండి, దానికే నష్టం లేదు. మమతా బెనర్జీ గెలిస్తే అతిపెద్ద నష్టం కాంగ్రెస్ కి. ఎందుకంటే ఐఎన్డిఏ కూటమి నాయకత్వం వహించాలని మమత ఇంతకు ముందు కూడా ఆశించింది. మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా అడిగింది. ఐఎన్డిఏని వాస్తవంగా కాంగ్రెస్ నడిపిస్తుంది. యూపీఏ చైర్పర్సన్, ఆ తర్వాత ఐఎన్డిఏ చైర్పర్సన్ పెట్టల, ఇప్పటి వరకు కన్వీనర్ పెట్టల. ఒకప్పుడు ఎన్డీఏకి చైర్మన్ గా చంద్రబాబు ఉన్నట్టు, ఇప్పుడు ఐఎన్డిఏ చైర్మన్ గా నన్ను ఉంచమంటోంది ఆవిడ. ప్రధానమంత్రి అభ్యర్థిగా నన్ను పెట్టమంటోంది ఆవిడ. క్రిందటిసారి అందుకు అఖిలేష్ యాదవ్ మద్దతు ఇచ్చాడు, కేజ్రీవాల్ కూడా మద్దతు ఇచ్చాడు. రేపు పొద్దున బెంగాల్లో మమత గెలిచింది అనుకోండి, ఇదిగో బీజేపీ తొక్కుని తట్టుకోగలిగిన ఏకైక వ్యక్తి మమతే, రాహుల్ వల్ల కాదు అని చెప్పేసి ఆమెను ముందు పెట్టమంటారు వీళ్ళందరూ.